నమస్కారం ప్రజలారా, యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు అండి. ఈరోజు ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈనాడు రెండు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో మెయిన్ వార్తలను చూద్దాం. తెలంగాణలో ఆంధ్రజ్యోతిలో ఏం రాశారు, ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రజ్యోతిలో ఏం రాశారు, అట్లాగే సాక్షి తెలంగాణలో ఏం రాశారు, ఆంధ్రప్రదేశ్లో ఏం రాశారు, ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఏం రాశారు, తెలంగాణలో ఏం వార్తలు ఉన్నాయి చూద్దాం. అలాగే చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. ఫస్ట్ ఆంధ్రజ్యోతి తెలంగాణలో ఏం రాశారనేది చూద్దాం. కుంభమేళకు పోటెత్తిన భక్తులు, మాఘ పౌర్ణమి మధ్యాహ్నానికే 1.6 కోట్ల మంది స్నానాలు, హెలికాప్టర్ నుంచి పూల వర్షము, భక్తుల భద్రత కోసం ఆపరేషన్ చతుర్జ ప్రారంభం. చూడు, కుంభమేళాకు పోటెత్తిన భక్తులంట 1.6 కోట్ల మంది స్నానాలు చేశారంట నిన్న పౌర్ణమి సందర్భంగా, అది రాశారు. నెక్స్ట్, జూన్లో స్నానికం, బీసీ కోటా పెంపు యత్నాలతో జాప్యం, ఏప్రిల్ 4 దాకా 10th పరీక్షలు, మే నెలలో తీవ్రం కానున్న ఎండలు, ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు. వివరాలు ఇవ్వని వారికి మళ్ళీ కులగణన, మిగిలిపోయిన 3.1% కుటుంబాల కోసం ఆన్లైను ఎండిఓ వద్ద టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఈ నెల 16 నుంచి 28 వరకు సర్వే. మార్చిలో అసెంబ్లీ సమావేశం, బీసీ బిల్లు, సీఎం సమక్షంలో ఈ మేరకు నిర్ణయం. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తాము, బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపిస్తాము, బృందంగా వెళ్ళి ప్రధానిని కలుస్తాము. బట్టి విక్రమార్క. ఏకీగ్రావులకు చెల్లిచీటి, స్థానిక ఎన్నికల్లో బరిలో ఒకరున్నా నోటాతో పోటీ పడాల్సిందే, నోటాకు ఎక్కువ సీట్లు వస్తే ఏం చేద్దాం, పార్టీల అభిప్రాయం కోరిన వీసీ. మళ్ళీ ఎన్నికలు వద్దన్న కాంగ్రెసు, సిపిఎం, రీఎలక్షన్ జరపాల్సిందే బీఆర్ఎస్, సిపిఐ. సుప్రీం తీర్పు వచ్చాక స్పందిస్తామన్న బీజేపీ. కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణపై రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్, గాంధీ భవన్లో టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహణ, హాజరు కానున్న సీఎం రేవంత్. ఉచిత పథకాలు పరాన్నజీవులకు సృష్టిస్తున్నాయా? ఉచితాల వల్ల ప్రజలు పనిచేయడానికి ఇష్టపడట్లేదు, ఏ పని చేయకుండానే రేషను డబ్బు పొందుతున్నారు. నిర్మాశ్రయులను సమాజ ప్రధాన స్రవంతిలోకి చేర్చి దేశాభివృద్ధికి వారు తోడ్పడేలా చేయాలి సుప్రీంకోర్టు. అది ఉచిత పథకాలు చాలా ఎక్కువైపోతున్నాయని సుప్రీంకోర్టు చెప్పింది. బంధం బలోపతం, వాణిజ్య పెట్టుబడి సంబంధాలు పెంచుకోవాలి, అంతర్జాతీయ వేదికపై మన భాగస్వామ్యం పెరగాలి. ద్వైపాక్షిక చర్చల్లో మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్. అంతర్జాతీయ ప్రాంతీయ అంశాలపై సుదీర్ఘ చర్చలు. ఫ్రాన్స్లో కొత్త కాన్సులేట్ను ప్రారంభించిన మోడీ, భారతీయ అమర జవాన్ల సార్థకం వద్ద ఘన నివాళి. పుతిన్కు ట్రంప్ ఫోన్, ఉక్రెయిన్ రష్యా అంశంపై 1.5 గంటల పాటు మాట్లాడకుండా ఇరు దేశాల అధినేతలు. యుద్ధం ఆపడానికి వీలుగా అమెరికాతో చర్చలు, పుతిన్ అంగీకారము. చూడండి, ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధము ఆపడానికి ట్రంప్ హెల్ప్ చేస్తున్నాడంట. విదేశీ ఇంజన్లు రాకనే ఆలస్యము, హెచ్ఏఎల్కు సామర్థ్యం లేక కాదు, అర్థం చేసుకోవాలి. తేజస్ MK-1A విమానాల తయారీలో జాప్యంపై తేజస్ MK-2 ప్రాజెక్టు డైరెక్టర్ ఈ మధుసూదన్ రావు. RBI కొత్త గవర్నర్ సంతకంతో ₹50 నోట్లు, త్వరలో మార్కెట్లోకి కొత్త నోట్లు, పాత నోట్లు యథావిధిగా చెల్లుబాటు అవుతాయి. RBI. కోటక్ మహీంద్రాపై ఆంక్షలు ఎత్తివేత, కొత్త క్రెడిట్ కార్డులకు ఇచ్చేందుకు RBI అనుమతి. సచివాలయంలో ఊడిపడ్డ పెచ్చులు అంట. సచివాలయంలో 5వ అంతస్తు నుంచి వద్ద IGRP ప్రేమ్ ముక్కలు దెబ్బతిన్న రామగుండం మార్కెట్ చైర్మన్ కారు, అక్కడ ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదము. అది
ఆగమయ్య ప్రయాణము. ఆర్బీఐ తనిఖీల్లో హైదరాబాద్ శివరాల్లో ఆగుతున్న ప్రైవేటు బస్సులు వేలకాని వేల నడి రోడ్డుపై దించేయడంతో ప్రయాణికులు జిక్కట్లు. 4 రోజుల్లో 13 బస్సులు సీజ్ చేసిన ఆర్టీఏ అధికారులు. అది మార్జాలం మాంసం మొక్క మందిరం ముక్కును నోట కరుచుకొచ్చి ఆలయంలో వదిలేసిన పిల్లి. ఇది తెలియక ఇతర వర్గాల వారికి పనేనని భక్తులు గుస్సా. చూడండి. ఇంకా ఇది ఆంధ్రజ్యోతి తెలంగాణ. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో ఏం రాశారనేది చూద్దాం. తర్వాత తెలంగాణ సాక్షి అన్నీ ఒకటొకటి చూసుకున్నాం. ఉచితము అనిశ్చితము పథకాలతో పరన్న జీవులను సృష్టిస్తున్నామా? ఏ పని చేయకుండానే రేషను డబ్బులు దీంతో పని చేయడానికి ఇష్టపడట్లేదు. మహారాష్ట్ర ఎన్నికల ముందు పథకాలతో రైతులు కూలీలు దొరకడం లేదు. నిరాశ్రయులను ప్రధాన స్రవంతిలోకి తేవాలి. దేశ అభివృద్ధి వారు తోడ్పడేలా చేయాలి. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు అది చేసిందండి. ఉచిత అనిశ్చితము అంటే పథకాలు డబ్బు అన్నీ ఫ్రీగా ఇస్తే పని చేయడానికి కూడా ఇష్టపడట్లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఎలక్షన్ టైంలో కూలీలు దొరక్క చాలా ఇబ్బందులు పడినారంట. అది సుప్రీంకోర్టు అది వేసింది మెయిన్ హెడ్డింగు. ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. సంక్షేమం అభివృద్ధికి సమ ప్రాధాన్యము. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ఈ ఏడాది నుంచి అమల్లోకి. 2025-26 బడ్జెట్ కసరత్తుపై సీఎం సమీక్ష. 28న అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ సమర్పణ. అది సంక్షేమం అభివృద్ధి రెండు సమానంగా తీసుకెళ్తాను అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారండి. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బిల్లు ఈ ఏడాది నుంచి అమల్లేకని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇంకోటి చూస్తే బంధం బలోపతం అంటే ఫ్రాన్సు అధ్యక్షుడు నరేంద్ర మోడీ గారు బంధం గురించి కూడా రాశారు. నియోజకవర్గానికి ఒక స్పెషాలిటీ ఆసుపత్రి 300 పడకల ఏర్పాటుకు కృషి చేస్తా. ఎక్కడ ఉన్నా గంటలోనే ఆసుపత్రికి. ఆ స్థాయిలో వైద్య సేవలు విస్తరణ. సంపూర్ణ పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఉగాది నుంచి ఫేజ్ 4 విధానం అమలు. త్వరలో మనమిత్రాలు ప్రైవేటు సేవలు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. అంటే నియోజకవర్గానికి ఒక స్పెషాలిటీ హాస్పిటల్ పెడతాము, ఎక్కడున్నా కూడా ఒక గంటలో హాస్పిటల్కి వచ్చే విధంగా చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అర్థమవుతుందా సీఎం సార్? జనములోకి వెళ్ళని స్వర్ణాంధ్ర 2407 పత్రము ప్రపంచ స్థాయి ఇంగ్లీషులో తంటాలు. చూడండి, ఇదేమిటంటే ఇంగ్లీష్ తంటాలు 2047 అది చంద్రబాబు నాయుడు గారి విజన్. ఎందుకంటే 2020 పెట్టి హైదరాబాద్లో హైటెక్ సిటీ అలాంటి డెవలప్ చేశాడో ఇప్పుడు కూడా 2047 అనేది ఆయన యొక్క విజన్. పాలన వ్యవహారాలు సామాన్యులకు కూడా అర్థం కావాలంటే జీవోలను తెలుగులో ఇస్తున్నారు. మరి ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్లను సామాన్యుల భాషలో ఎందుకు రూపొందించలేదు? తెలుగులో ఎందుకు అందుబాటులోకి తేలేదు? ఇటీవల కాలంలో సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి స్వర్ణాంధ్ర 2047 గురించి మాట్లాడుతున్నారు. కానీ అందులో ఏముందో డాక్యుమెంట్ తయారు చేసిన కన్సల్టెన్సీకి ఆ బాధ్యత చూసుకుంటున్న అధికారులు తప్ప మరి ఎవరికి అర్థం కావడం లేదు. అది తెలుగులో ఎందుకు పెట్టలేదనేది రాశారండి. 2047 అందరికీ అర్థమయ్యేట్టుగా ఉండాలి కదా అని చేశారు. పెట్టుబడులకు పూర్వ వైభవం. కోకోకోలా పెట్టుబడులు కొనసాగింపే నిదర్శనం. మంత్రి నారా లోకేష్ వెల్లడి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానము. సంసిద్ధత వ్యక్తం చేసిన రాజు. అది కోకోకోలా వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్లో మొగ్గు చూపుతున్నారు. వారంలో తిరుపతి సిబిఐ సీపు. టీటీడీ పూర్వ పాలకవర్గాన్ని ప్రశ్నించే వీలు. నేటి కీలక అధికారులని విచారణ. అంత తక్కువకు నెయ్యి ఎలా కొన్నారు? అందులో నాణ్యత ఎలా సాధ్యము? కమిషన్లు పర్సెంటేజీలకు ఆశపడారా? నేటి ప్రభుత్వ పెద్దలు ఒత్తిడికి లొంగారా?
అని సిబిఐ ప్రశ్నిస్తుందంట. కల్తీ లడ్డు వ్యవహారంలో ఇది వారంలో తిరుపతికి సిబిఐ చీఫ్ వస్తున్నాడంట. అంత తక్కువ ఎట్టిచ్చారు ఏమి అనేది కూడా పరిశీలిస్తాడంట. శ్రీకాకుళంలో బీబీఎస్ కలకలం, బాలుడు మృతి చెందినట్లు అనుమానం, గ్రామాన్ని సందర్శించిన ఏహెచ్ఓ నిర్ధారణ కావాల్సి ఉందని వెల్లడి. అది ఇంకా కొత్త 50 రూపాయల నోట్లు వస్తున్నాయని అదే అర్థమవుతుంది. అది చేస్తున్నారంట. ఇంకోటి, వైట్ హౌస్లోకి తనయుడు మాస్. ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక తొలిసారి అధ్యక్ష భవనంలోకి తండ్రి భుజాలెక్కి కూర్చున్న 4 ఏళ్ల కొడుకు. మాస్క్ నేతృత్వం వహిస్తున్న విభాగానికి మరిన్ని అధికారాలు కట్టబెడుతూ ట్రంప్ ఆదేశాలు జారీ. పుతిన్కు ట్రంప్ ఫోను, గంటన్నర పాటు మాట్లాడుకుంటున్న అగ్రనేతలు. ఉక్రెయిన్తో కాల్పులు విరమణపై తక్షణం అమెరికాలో చర్చకు పుతిన్ అంగీకారము. ట్రంప్ సుంకాలతో ఆటోమొబైల్లో గందరగోళము. చూడండి, దక్షిణాది ఆలయ యాత్రకు పవన్. కేరళ అగస్త్య మహర్షి ఆలయంలో పూజలు, కుమారుడితో కలిసి మొక్కు సమర్పణ. అక్కడ మహర్షి ఆశ్రమ సందర్శన నడుము నొప్పితో బాధపడుతున్న పవన్ ఆశ్రమంలో వైద్యులపై ఆరా. దక్షిణ యాత్ర నా వ్యక్తిగతము. తమిళనాడులోని గల్మా సందర్శిస్తున్న పవన్. అది రాజ్యసభకు కమలహాసన్. గత ఎన్నికల్లో డిఎంకేకు కమలహాసన్ మద్దతు. అప్పుడే స్టాలిన్ హామీ. జూలై 24న తమిళనాడులో ఖాళీ అవుతున్న 6 రాజ్యసభ సీట్లు కమలతో రాష్ట్ర మంత్రి చర్చలు. అది కమలహాసన్కు రాజ్యసభ సీటు ఇస్తున్నారంట. ఇదేనండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి. ఇంకా ఈనాడు చూద్దాం, తర్వాత సాక్షి చూద్దాం. ఈనాడులో ఫస్ట్ ఏముంది ఏమి అనేది చూద్దాం. ఈనాడు తెలంగాణలో ఏమి పరిస్థితి, ఏం రాశారు అనేది చూసి తర్వాత భారత్ ఫ్రాన్స్ చటాపటాల్. వాణిజ్యం, పెట్టుబడులతో సహా పలు రంగాల్లో బలపడనున్న బంధం. ద్వైపాక్షిక భేటీలో మోడీ మైక్రాన్ విస్తృత చర్చలు. ఫ్రాన్స్లో ముగిసిన మోడీ పర్యటన. అది పౌర్ణమి వేళ త్రివేణి సంఘం కిటకిట. భారీ సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు. నిన్న భారీ సంఖ్యలో వచ్చారంట. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తాం. 42% కోసం శాసనసభ బడ్జెట్ సమావేశాల బిల్లు కేంద్రానికి నివేదిక. కులగణనలో పాల్గొన్న వారికి మరో అవకాశము. ఈ నెల 16 నుంచి 28 వరకు నమోదు. విలేకరులతో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి, అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో సమీక్ష. అది బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తారంట. అది బట్టి విక్రమార్క గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. స్థానిక సమస్యల ఎన్నికలపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో పొంగిలేటి సీతక్క, పొన్నం ప్రభాకర్, కేశవరావు, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే. 42% బీజీ రిజర్వేషన్లో బిల్లు ఆమోదం పొందాకే నిర్వహించే అవకాశము. అది ఇంకా మళ్ళీ ఉచితాలు ఇస్తే ప్రజలు పనిచేయడానికి ఇష్టపడట్లేదు. ఇది విచ్చి పర్ణజీవుల్ని సృష్టిస్తున్నామా? వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురాలేమా? తాయిలాలపై సుప్రీంకోర్టు. ఇది అన్ని పేపర్లో వేశారు. రిజర్వ్ ఉచిత స్వాలకాలు. స్కూల్ ఫీజులు నియంత్రణకు చట్టం. విద్యా కమిషన్ ముసాయిదా బిల్లులపై సమీక్షిస్తున్న విద్యాశాఖ. మంత్రివర్గ ఉపసంఘంలో చర్చలు అనంతరమే తుది నిర్ణయము. ఇదేనండి. హైదరాబాదు ప్రైవేటు పాఠశాలలో ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చట్టం తేనున్నది. చూడండి, ప్రైవేటు స్కూల్లో ఫీజులు ఎలా పెంచారు ఏమిటి అనేది చట్టం తేవాలన్నదంట. ఎల్ఆర్ఎస్కు 1 టైం సెటిల్మెంట్, 22% రాయితీ త్వరలో రానున్న ఉత్తర్వులు. అనధికార లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు
తెచ్చిన ఎల్ఆర్ఎస్ మరింత పకడ్బందీగా అమలు చేయడానికి ప్రభుత్వము నిర్ణయించింది. రేషన్ కార్డుల్లో పిల్లల పేర్లు, అత్తారింటికి వచ్చిన మహిళలపై సైతము కుటుంబ సభ్యులను చేరుస్తున్న పౌర సరఫరాల శాఖ. కొత్తగా 18.01 లక్షల మంది పేర్లు చేర్చాలని వినతులు. 1.03 లక్షల మందిని చేర్పు, మరో 11.50 లక్షల మందిని పరిశీలనలో. చూడు, 2 రకాలుగా దరఖాస్తుల పరిశీలన. దరఖాస్తుల్ని 2 రకాలుగా పరిశీలిస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ వర్గాలు సమాచారము. తొలుత దరఖాస్తుల్లో ఆధార్ కార్డు సంఖ్య సరిగా ఉందా లేదా అన్నది చూస్తున్నారు. ఆ తర్వాత ఆయా పేర్లు ఇంకెక్కడైనా రేషన్ కార్డులో ఉన్నాయా అని ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా పరిశీలిస్తున్నారు. అది రేషన్ కార్డులు ఇస్తున్నారండి. హైదరాబాద్లోని సీతాఫలం మండీలో మీ సేవ కేంద్రంలో దరఖాస్తులు రద్దీ. అన్ని మీ సేవ కేంద్రాల్లో అండి తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు. మీ సేవల్లో అప్లై చేసుకోవచ్చు. రేషన్ కార్డు లేని వాళ్ళకు ఇది మంచి అవకాశము. అట్లాగే పేర్లు చేంజ్ చేసుకోవాలన్నా, కొత్త పేర్లు యాడ్ చేసుకోవాలన్నా కూడా ఇది మంచిది. బరాసా ఎమ్మెల్సీ ఫామ్ హౌస్లో కోడి పందాలు. రాత్రిపూట వీక్షించేందుకు ఫెడ్లైట్లు ఏర్పాటు. అక్కడే క్యాస్కో సైతం నిర్వహణ. ఏవన్నగా ఏపీకి చెందిన శివకుమార్ వర్మ. చూడండి, హైదరాబాద్ నగర శివారులోని మొయినాబాద్ మండలం తొలికట్లో ఓ ఫామ్ హౌస్లో భారీ ఎత్తున నిర్వహిస్తున్న కోడిపందాల వ్యవహారం సంచలనం సృష్టించింది. ఈట వెనుక ఎవరున్నారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ ఫామ్ హౌస్లో బరాసాకు చెందిన ఓ ఎమ్మెల్సీగా గుర్తింపు. మంగళవారం పొద్దుపోయాక పోలీసులు నిర్వహించిన దాడుల్లో మొత్తం 61 మంది చిక్కిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఫామ్ హౌస్లో కోడిపందాలంట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్నారంట. మేడిగడ్డపై తుది నివేదిక. ఎన్డీఎస్కు చైర్మన్కు అందించిన నిపుణుల కమిటీ. జలశక్తి శాఖ ఆమోదం తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి భోంచేశారు. భూమి లేకున్నా ఏళ్ల పట్టాలు జారీ. రైతు బంధు, బ్యాంకు రుణాలు కొల్లగొట్టిన అక్రమార్కులు. ఎస్టేట్ వాక్ఫ్ అటవీ స్థలాలను కొన్ని చోట్ల పాస్ పుస్తకాలు. ఆసిఫాబాద్లో జిల్లాలో భారీ భూమాజాలము. చూడండి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ భూములకు పాసు పుస్తకాలు జారీ చేసిన అక్రమ వెలుగు చూడగా సరిగ్గా అదే తీరుతో కొమరభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లోని 1000 ఎకరాలు ప్రభుత్వ భూసేకరణ అటవీ భూములను కొందరు కొల్లగొట్టారు. ప్రభుత్వ భూ పంపిణీ కానీ, వారసత్వ బదిలీగా కానీ, ఎంజాయ్మెంటు సర్వేతోనో కొత్తగా హక్కులు జారీ చేస్తారు. కానీ భూమి లేకున్నా 1000 ఎకరాలకు కొత్త పట్టాలు జారీ కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. చూడండి, రైతులు అడవి భూములు కూడా ఆక్రమించి రైతు బంధు, బ్యాంకు రుణాలను తీసుకున్నారంట. ఎక్కడ? రాజన్న సిరిసిల్ల జిల్లాలో. అది ఏం చేద్దాం, అట్లా ప్రభుత్వ అధికారంలో ఉంటే కొంతమంది పెద్దలకు అది చేస్తున్నారు. ఈనాడు ఆంధ్రజ్యోతి చూద్దాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఏం వార్తలు రాశారు ఏమనేది చూసిన తర్వాత మన సాక్షి చూద్దాం. సాక్షిలో ఏం రాశారు ఏమి. ఇల్లు కట్టు అచ్చు గుద్దినట్టు కాంక్రీట్ 3D ప్రింటర్ సాంకేతికతతో విల్లా నిర్మాణం. తొలి అంతస్తులో కలిపి 4 నెలల్లో పూర్తి. చూడండి, ఒక ఇటుక వాడలేదు. కార్మికుల సందడి అంతకంటే లేదు. రణగొన ధ్వనులు, కాలుష్య ఛాయలు లేవు. కానీ అక్కడ ఒక ఇల్లా వెలిసింది. ఇది ఐఐటి మద్రాస్ సాధించిన ఘనత. చూడండి, అమరావతిలో ఒప్పందాలు పునరుద్ధరణ. గడువు తీరిన వాటిపై ప్రభుత్వ దృష్టి. 58 సంస్థలకు స్థలాల ఖరారు. రాజధానిలో త్వరలో కార్యకలాపాలు. ఇప్పుడు అమరావతిలో ఈ స్థలాలు 58 సంస్థలకు స్థలాలు ఖరారు చేస్తున్నారట. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిపి టెక్నాలజీ ఆసక్తి. మంత్రి లోకేష్ను కలిసిన సంస్థ సిఎండి. అదే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వస్తున్నారంటే అప్పుడు పెట్టుబడుల వాళ్ళు ఇప్పుడు కూడా అమరావతి వైపు చూస్తున్నారు. లేకపోతే భారత్, ఫ్రాన్స్ చట్టాపట్టాలు, వాణిజ్యము, పెట్టుబడులతో సహా
పలు రంగాల్లో బలపడుతున్న బంధము. అది మోడీ గారు ఫ్రాన్స్ అధ్యక్షుడు. పేదల గూడుకు అండ, ఆదివాసులకు 1,00,000, ఎస్టీలకు 75,000, ఎస్సీ చేనేతలకు 50,000 చొప్పున మంజూరుకు నిర్ణయము. 4 లక్షల మందికి లబ్ధి. తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై 2,400 కోట్లు అదనపు భారము. వైకాపా ప్రభుత్వము అస్తవ్యవస్థగా మార్చిన పేదల ఇండ్లు నిర్మాణాన్ని గాడిన పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునింది. ఆర్థిక కష్టాలు ఎంటాడుతున్న పేదల గూడును భరోసానిచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ముందడుగేశారు. చూడండి, పేదలకు గూడుకు అండ, ఆదివాసులకు 1,00,000 అంట, ఎస్టీలకు 75,000 అంట. సెల్లును పక్కన పెట్టి సైకిలుకు సై అనండి. మెదడుకు ఆరోగ్యము, ఆత్మవిశ్వాసం రెట్టింపు. ర్యాగింగ్ పేరిట అకృత్యము, మర్మగాలపై డంబుల్స్. కేరళలో 5 విద్యార్థులు అరెస్టు. భక్తుల మనోభావాలే మాకు ముఖ్యము. తిరుమల కల్తీ నెయ్యి ఘటన పునరావృతం కాకూడదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. దక్షిణ భారతదేశంలోని ఆలయ యాత్రకు పవన్ శ్రీకారము. తిరువనంతపురం సమీపంలో తిరువెల్లలోని పరశురాముడి ఆలయంలో పవన్ కళ్యాణ్. తిరుమల వెంకటేశ్వర స్వామికి దేశవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు ఉన్నారు. వారి మనోభావాలు గాయపడకూడదనేదే నా అభిమతము. తిరుమల లడ్డు నెయ్యిలో కల్తీ జరగడం నిజంగా దురదృష్టకరము. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదనేదే నా బలమైన ఆకాంక్ష అని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అది 28న రాష్ట్ర బడ్జెట్ కూర్పుపై సమీక్షిస్తున్న సీఎం చంద్రబాబు. సూపర్ 6లో మిగిలిన 3 పథకాలకు శ్రీకారము. ఆనందకర సమాజమే లక్ష్యము. గుంటూరు కిమ్స్ శిఖర ఆసుపత్రి ప్రారంభోత్సవంలో చంద్రబాబు. ఉచితాలు ఇస్తే ప్రజలు పనిచేయడానికి ఇష్టపడట్లేదు. వాటినిచ్చి పరాన్నజీవులను సృష్టిస్తున్నామా? తాయిలాలపై సుప్రీంకోర్టు. అది అన్ని పేజీల్లో రాశారండి. ఇదేనండి ఈనాడు ఆంధ్రప్రదేశ్. సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసి తర్వాత తెలంగాణలో చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్లో ఏం రాశారు అనేది చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్ అండి. చంద్రబాబు చీటర్ కాదా? ప్రజలను మోసం చేసిన బాబుపై 420 కేసు పెట్టకూడదా? పార్టీ నేతల భేటీలు. మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందన్న బాబు ఇప్పుడు ఎలా నొక్కాలో చెవిలో చెప్పమంటున్నారు. సీఎం మారడు. వైఎస్ఆర్సీపీ వెళ్ళి టీడీపీ వచ్చింది. ప్రతి వ్యవస్థ తిరుగులోకి వెళ్ళింది. ఈరోజు టీడీపీ కార్యకర్తలు, నాయకులు గ్రామాల్లోకి వెళ్ళగలరా? ప్రజలను ప్రశ్నించడం మొదలుపెట్టారు. కాలర్ పట్టుకొని నిలదీసే రోజు వస్తుంది. కలిసికట్టుగా ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేద్దాం. అది నిన్న జగన్ గారు చేసింది. ఇది కార్యకర్తలకు అన్నలా ఉంటా. రాబోయేది జగన్ 2.0 పాలన. చీకటి తర్వాత వెలుగు రావడం ఖాయం. మన క్యారెక్టరు, విలువలు కాపాడుకుందాం. రాబోయే మన ప్రభుత్వంలో అందరికీ దగ్గరుండి మేలు చేస్తా అంటున్నాడు జగన్ గారు. ఉన్న 5 ఏళ్ళు నేను చేయలేదని, ఈసారి వస్తే మళ్ళీ నేను చేస్తాను, నాకు నమ్మండి అంటున్నాడు జగన్ గారు. నేను 2019 నుంచి 24 వరకు ఎవరికి ఏం మేలు చేయలేదు, ఈసారి వస్తే మళ్ళీ మేలు చేస్తాను నేనని ఇప్పుడు జగన్ గారు 2.0 చెప్తున్నాడు. డీజీపీని కోర్టుకు పిలుస్తాం. పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. పరిధి దాటి వ్యవహరిస్తున్నారు. పౌరులను అక్రమంగా నిర్బంధిస్తారా? పోలీసులు చాలా దూరం వెళుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు ఉండాల్సింది జిలేగేనా? న్యాయం అందరికీ ఒకటేనని మర్చిపోవద్దు. రాష్ట్రంలో పోలీసులు న్యాయస్థానాల ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని, దీనిపై డీజీపీని కోర్టుకు పిలిపించి వివరణ కోరతామని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చూడండి, మరో 15,000 ఐఐటీలు, ఎన్ఐటీల్లో పెరగనున్న సీట్లు. ఆన్లైన్ విధానంలో కొత్త కోర్సులు తెచ్చే వేషంలో ఐఐటీలు. కేంద్రానికి ప్రతిపాదనలు సానుకూలంగా. కేంద్రం త్వరలో నిర్ణయము. అది కొత్త పన్ను చట్టం ఎంతో సులభతరం. నేడు లోక్సభకు సమర్పణ. నిరుపయోగ నిబంధనలు గుడ్ బై. అర్థం కాని
పదబంధాలకు స్వప్తి 622 పేజీలు కుదింపు. తెరపైకి తెలివైన బుర్ర, ఏఐకి తగినట్లుగా దేశీయ సెమ్ కండక్టర్ షిప్ల రూపకల్పనపై ఫోకస్. బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు. కేంద్ర పథకాలతో రాష్ట్ర బడ్జెట్ అనుసంధానము. సొంత రాబడులు అప్పులను బట్టి బడ్జెట్ సైజు. ఆర్థిక మంత్రి అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. ఇంగ్లీష్పై పట్టుతోనే మంచి ఉద్యోగాలు. రాష్ట్రాల యూనివర్సిటీ పట్టుభద్రులు ఆంగ్ల ప్రావీణ్యం తక్కువే, అందుకే పెద్ద పరిశ్రమలో ప్రభుత్వ నైపుణ్యం గల బయట వారికి పెద్దపీట. ఇంగ్లీష్తో సహా విదేశీ భాషా ప్రావీణ్యం అందేలా కేంద్రం చొరవ చూపాలి. నాణ్యమైన ఉన్నత విద్యకు సంబంధించి నీతి ఆయోగ్ నివేదిక వెల్లడి. అది బర్డ్ ఫ్లూతో ఆందోళన వద్దు, వ్యాధి తగ్గుముఖం పట్టింది. 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకే వైరస్ బతుకుతుంది. కోడి మాంసం, గుడ్లు ఉడికించి తినొచ్చు. వైరస్ గుర్తించిన గ్రామాలకు 10 కిలోమీటర్లలో సర్చిలైన్ జోను. అది బర్డ్ ఫ్లూ తగ్గింది అని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అది ఎక్కువైంది, కోళ్ళు ఎక్కువ చనిపోతున్నాయి కదా. అది విజయపాలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు. సిఐడి విశ్రాంతి అధికారి ఆర్ విజయపాలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఏపీటీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో ఇచ్చిన ఫిర్యాదులపై గుంటూరు నగరపాలెం పోలీసులు విజయపాల్ను అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. బుధవారం గుంటూరు జిల్లా కోర్టు ఆవరణంలో 2వ అడిషనల్ జిల్లా కోర్టు షరతులతో కూడిన బెయిల్ను ఆయనకు మంజూరు చేసింది. ఈయన విజయ్ ఏం పేరు, మాజీ ఇప్పుడు ప్రజెంట్ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిని కొట్టి ఈటసకపోయి చేసింది ఈయన విజయపాలకు. ఇప్పుడు ఈ విజయపాలకు కూడా కరెంటు సాగు పెడితే ఇప్పుడిప్పుడు తెలుస్తుంది. ఇసుక అక్రాసులపై జనాగ్రహము. రాస్తోరాక చేస్తున్న వినాయకపురం సత్యవాడ గ్రామస్తులు. చిత్తూరు జిల్లా నగిరి మున్సిపాలిటీ పరిధిలో సత్రవాడ వద్ద కుశెల్లి నది నుంచి ఇసుకను ఎడాపెడా తరలించేందుకు కాలకృత్యాలు తీర్చుకోవడానికి యాటి గుట్టపైకి వెళ్లే మహిళలను ఫోటోలు, వీడియోలు తీస్తూ అసభ్యకరంగా ప్రవర్తించడంపై స్థానిక గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అది ఆడ ఇసుక మీద ఆడవాళ్ళు పొద్దున్నే మార్నింగ్ పోతారు కదా, పోతే అక్కడ ఫోటోలు, వీడియోలు తీస్తున్నారంట. అందుకని వాళ్ళు చేస్తున్నారంట, ధర్నా చేస్తున్నారంట. ఇసుక ఉంటే ఏ గవర్నమెంట్ వచ్చినా ఇసుక దోసుకోవడమే. కరువు సీమలో పసిడి దగదగలు. కర్నూలు జిల్లాలో పూర్తిస్థాయి గోల్డ్ మైన్ ప్రారంభం దిశగా అడుగులు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే ప్రొడక్షన్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు విజయవంతం. 18న బంగారు ప్రాసెసింగ్పై ప్రజాభిప్రాయ సేకరణ. 1494 ఎకరాల్లో 320 కోట్లతో ప్లాంట్ నిర్మించిన మెనర్స్ జియో మైసూర్ గోల్డ్ మైన్ పూర్తి స్థాయిలో ప్రారంభమైతే వేటా 750 కిలోల బంగారం ఉత్పత్తి. అది కర్నూలు జిల్లా అంట బంగారం ఉత్పత్తి కేంద్రం అంట. ఇదేనండి ఈ సాక్షి ఆంధ్రప్రదేశ్ టెస్టు. సాక్షి తెలంగాణ ఏముంది చూద్దాం. సాక్షి తెలంగాణ చూస్తే, స్థానికము ఇప్పట్లో లేనట్టే, మరో విడత కులగణన సర్వే నిర్వహణకు సర్కారు నిర్ణయము. బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామని ప్రకటన. తెరపైకి తెలివైన బుర్ర. అది రాశారండి. అంటే స్థానిక ఎలక్షన్లు ఇప్పుడులో లేవని, ఈ ఎలక్షన్లు 10th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పెట్టాలని నిన్న రేవంత్ రెడ్డి గారు బీసీ సమావేశంలో పెట్టారు. ఓబీసీల కళను నిజం చేస్తాము, కలిసి నడుద్దాం, కలిసి సాధిద్దాం. భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మధ్య జరిగింది. కలిసి నడుద్దాం, కలిసి సాగిద్దాం అనేది చేశారు. మరో 15,000 ఐఐటీలు, ఎన్టీఏలో పెరగనున్న సీట్లు. అది తెలంగాణ సాక్షి దాంట్లో ఇది రాశారండి. ముఖ్యంగా కులగణన సర్వే, బీసీ 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేది అది రాశారు. అసెంబ్లీ, పార్లమెంటరీ ఈ బిల్లు ఆమోదానికి సమయం పట్టే ఛాన్సు. ఇప్పటికి వరకు ఎన్నికలు జరిగితే అవకాశం లేనిట్టే. కాబట్టి బీసీలకు
42% పర్సెంటేజ్ కల్పిస్తే స్థానిక ఎలక్షన్లో వస్తుంది అని, బిల్లు పాస్ అయితేనే వస్తుందని, అందుకని స్థానిక ఎలక్షన్లు కొంచెం ఆలస్యం అవడానికి వీలుంటుంది. ఇదేనండి సాక్షి. ఇంకా రెండో పేజీలో ఏమన్నా, ఫస్ట్ పేజీలో అయితే ఏం పెద్దగా లేవు. రెండో పేజీలో ఏమన్నా చూద్దాం. రెండో పేజీలో ఏముండదు. ఇందిరమ్మ ఇళ్లకు జియో ఫెన్సింగ్, సర్వేలు చూసిన స్థలంలో ఖచ్చితంగా ఇంటి నిర్మాణం చేపట్టేలా చర్యలు. తెలంగాణ జాగృతి మహిళా శంఖారావం. మళ్ళీ తెలంగాణ జాగృతి లేస్తాను. పదవిలో ఉన్నప్పుడు మూల కూర్చునింది కవిత గారు, ఇప్పుడు పదవి పోయింది కదా, ఇప్పుడు మళ్ళీ తెలంగాణ జాగృతి, తెలంగాణ తల్లి అని తిరగడానికి బయలుదేరుతాను కవిత గారు. రేపు ఎస్సీ వర్గీకరణ కులగణనపై కాంగ్రెస్ సమావేశము. అసమానతలు రూపుమాపేందుకు వర్గీకరణ. గ్రేటర్ మేయర్పై అవిశ్వాసం మీద వచ్చే వారం భేటీ. అది ఎన్నికల కార్యాచరణపై శిక్షణా తరగతులు. కాంగ్రెస్ వైఖరితోనే బీజేపీ బలోపేతము, కూనంనేని ఆయన చెప్తున్నాడు. అది 3 రోజుల్లో పిసిసి కొత్త కార్యవర్గం. ఇదేనండి తెలంగాణ సాక్షి పేపర్లో వార్తలు. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.